కలియుగంలో ప్రత్యేకంగా రాక్షసులు ఉండరు, మనిషిలోనే రాక్షసుడు ఉంటాడు. 6 రాక్షసులు కలిస్తే కలియుగంలో మనిషి అవతారం. ఆ రాక్షసులు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. వీటినే అరిషడ్వర్గాలు అంటారు. కలియుగంలో ప్రతి మనిషిలోనూ ఉండే రాక్షస శక్తులు ఇవే. తప్పులు అధర్మాలు చేయించేవి ఇవే. కలియుగంలో మనతో పాటే జీవితాంతం ఉండే అరిషడ్వర్గాలనే ఆ 6 శత్రువులను సంహరించేందుకు వచ్చిన వాడే కృష్ణుడు. మనలో ఉన్న ఈ రాక్షసులను ఎలా సంహరించాలో భగవద్గీత మార్గాన్ని చెప్పిన గురువు శ్రీకృష్ణుడు. రాక్షస సంహారమే కురుక్షేత్ర యుద్ధం. ఆనాడు భగవద్గీతను అర్జునుడికి ఒక్కడికే చెప్పలేదు, మనందరికీ చెప్పాడు. మనుషులు మరణించాక పాడే వెనుక పాడే చావు మేళం కాదు భగవద్గీత. మనిషి ఎలా బతకాలో చెప్పే నిత్య పారాయణ గ్రంథం. అది చదవనివాడు, అర్థం చేసుకోనివాడు నిజమైన జీవితాన్ని ఎప్పటికీ చూడలేడు.